బీసీ 42% బీసీ రిజర్వేషన్ నిన్న పత్రికలలో కూడా చూసిన. నిన్న ఏది మన ఇందులో ఏం పత్రిక అది V6 డిజిటల్లో చూసిన నేను ఒకటి. దాంట్లో బీసీ ఛాంపియన్ ఎవరు అనేటువంటిది ఒక చర్చ పెట్టారు. అంటే వాళ్ళు రాసింది ఒక ప్రత్యేక కథను రాసిండ్రు. ఒక ప్రత్యేక కథనాన్ని అందులో రాసిరు V6 డిజిటల్లో. ఏంది అని అంటే బీసీ ఛాంపియన్ ఎవరు, బీసీ ఛాంపియన్ ఎవరు అనేది ముచ్చటైతే దీంట్లో బీసీ ఛాంపియన్ ఎవరు అనేది వెలుగు దినపత్రిక అడుగుతూ ఉంటే చంద్రశేఖర్ గౌడ, రామచంద్ర ముజిరాజా, కవిత రజకన లేకపోతే రేవంత్ చారి గారా ఎవరు ఇందులో బీసీ ఛాంపియన్ అనేటువంటి వార్త. ఎవరు బీసీలు కూడా లేరు ఇందులో. అసలు బీసీలను మోసం చేసినటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెర మీదకి వచ్చి 42% బిచ్చం ఏదో బీసీలకు వేస్తున్నట్టుగా డ్రామా ప్లే చేస్తూ ఉన్నాయి. వీళ్ళు ఛాంపియన్ ఎట్లయితారు? వీళ్ళు బీసీ ద్రోహులు కదా, బీసీ ద్రోహులు కదా. ఇక్కడ ఈయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దొర, వెలమ దొర, ఈయన బీసీ ఎప్పుడైండు? అచ్చా ఆడ చెప్పిండు కదా ఏది కామారెడ్డి కాడ నేను కూడా ముదిరాజు తల్లి పాలు అట్లనా చింతమడక కాడ. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు బీసీ లేరు, వీళ్ళు ఛాంపియన్ ఎట్లయితారు బీసీలకు? ఒక మాట అర్థం కాలే. బీసీలకు ఉన్నటువంటి 33% రిజర్వేషన్ను 23కు తగ్గించినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి మండల్ కమిషన్కు కమండల్ యాత్ర పెట్టి ప్రభుత్వాన్ని గతంలో కూలగొట్టిన భారతీయ జనతా పార్టీకి ఈయన రాష్ట్ర అధ్యక్షుడు. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తీసుకొచ్చి మన కొంపలు ముంచితే ఆయన అమలు చేసిండు. ఇక ఈమె అయ్య మీద కోపంతో ఈమె ఏది మంత్రి ఈమె ప్రభుత్వంలో ఉండంగానే ఈయన మన కొంపలు ముంచాడు. ఆ రోజు బీసీల గురించి ఈమె సప్పుడు చేయలే. పాపం గురించి ఆయన బాధ వర్ణాతీతం. ప్రెస్ మీట్ పెడతా ఉంటే 20,000 వేలు ఇచ్చి ఇద్దరు నాయ బ్రాహ్మణులను, ఇద్దరు వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి పక్కకు కూర్చుని పెట్టుకునే పరిస్థితికి వచ్చిందట. ఇక ఈయన కులగణన చేయమంటే లెక్కలే ఆగం చేసి బీసీలకు ఏం దక్కదు పోరా అని చెప్పి గతంలో ఉన్న బయట కూడా మీరు చూస్తారుగా అడిగితే అరెస్ట్ చేయాలనేటువంటిది. ఇక వీళ్ళు బీసీల ఛాంపియన్స్. వీళ్ళ ద్వారా బీసీలకు మంచి జరుగుతుందా? ఎట్టి పరిస్థితిలో జరగదు. వీళ్ళు ముమ్మాటికి బీసీల ద్రోహులే. వీళ్ళ వల్ల మంచి జరుగుడు కార్యక్రమం అటు పెడితే మనమో వైపు రిజర్వేషన్ల కోసం కొట్లాడుతుంటే అక్రమంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేసినటువంటి దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే ఈయన రేవంత్ రెడ్డి గారు నేను 3 సార్లు లెటర్ ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా సవరించాలంటే ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకోలే. అంటే ఆయనకు ఆ రెడ్ల మీద ఉన్నటువంటి ప్రేమ మన మీద ఎందుకు ఉంటుంది? అందుకోసమే వీళ్ళు 100% బీసీల ద్రోహులే. వీళ్ళు 100% బీసీల ద్రోహులే, నో డౌట్. వాళ్ళను ఏదో బీసీల నాయకుడు వాళ్ళకు పాలాభిషేకాలు చేసి బీసీల నాయకుడు బీసీల పక్షపాతి, ఏ పక్షపాతి లేదు. వీళ్ళ కడుపులన్నీ కత్తులే ఉంటాయి. వీళ్ళు మనకు ఎందుకు మంచి చేస్తారు? ఒక్క లెక్క చెప్తా ఇంకా ఎవరి మనిషో ఇక్కడ తేలిపోతుంది. భరత్ దేది ఇక చూడ్రి, ఒక్క లెక్క చూడ్రి, ఇలా కథ అర్థమవుతుంది. ఇగో ఇవన్నీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకొచ్చినటువంటి డేటా ఇదంతా. ఎక్కడ ఒక్కటే నిమిషం ఇప్పుడే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఓపెన్ చేయి, ఇప్పుడు పంపించింది. ఇది క్లోజ్ చేయనా? ఇగో ఇది ఒక్కసారి చూడుర్రి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఇచ్చినటువంటి డేటా ఇది.
RTA Act, reply to application of Sri Cherala Jalendar, son of Bhikshamaya. Okay. And to the above cited subject, I submitted that Sri Cherala Jalendar, son of Bhikshapati, residence of house number 9-169 by 1/A, Bayaram Mandala, Mahabad district, seeking information before the kind officer regarding details of how many suicide deaths occurred during the period 1999 to 2024, along with FIR numbers and reasons. I have gone through the petition which was forwarded to the police stations of Mahabad subdivision and absent the information from them. The following information ఇది ఇక్కడ ఒక్క మహబూబాబాద్ జిల్లాలో ఇన్ఫర్మేషన్ ఇదంతా ఎంతమంది రైతులు 2019 నుంచి 2019 ఏప్రిల్ 1 నుంచి ఏది సెప్టెంబర్ 17 2024 వరకు ఎంతమంది రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు ఈ మహబూబాబాద్ జిల్లాలో అని చెప్పి అడిగారు. డివిజన్లో ఏది నల్గొండ ఏది మహబూబాబాద్ ఎస్పీ గారు ఇస్తే ఎంతమంది చచ్చిపోయారు ఎరికేనా? చచ్చిపోయిన వాళ్ళ డాటా కూడా ఉంది, ఎవరెవరు చచ్చిపోయారు, FIR నెంబర్ ఎంత, ఏం కథ, ఏ రోజు చచ్చిపోయిండు, ఆ డాటా మొత్తం ఉంది. ఇందులో మనం ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే ఒక 1000 మంది చనిపోయారు, అందులో కొద్ది మందికి సంబంధించిన డాటా ఇవ్వలేదు. కానీ ఈ 1000 మందిలో మనకు తెలిసిన డాటా ఎంత అంటే 205 మంది డాటా దొరికింది. అంటే ఎన్ని 1 ఏప్రిల్ 2019 నుండి 2024 వరకు 17/9/2024 వరకు మహబూబాబాద్ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేది ఒక శాంపిల్ డేటా తీస్తే ఇక్కడ 205 మంది డాటా ఇప్పుడు మనకు అందింది. 205 మంది డాటా మనకు అందింది. ఈ 205 మంది డేటాలో షాకింగ్ విషయం ఏంటంటే ఈ 205 మందిలో ఒక్క ఓసీ రైతు లేడు. ఒక్క ఓసీ అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన ఒక్క ఓసీ రైతు లేడు, ఒక్క రెడ్డి లేడు. ఈ 205 మందిలో ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులే చనిపోయారు. ఈ మహబూబాబాద్ జిల్లా ఎస్టీ జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ గిరిజనుల జనాభా ఎక్కువ ఉంటుంది. ఎస్సీ రైతులు 16 మంది చచ్చిపోయారు. ఇందులో ఎస్టీ రైతులు లంబాడా రైతులు 123 మంది చచ్చిపోయారు. బీసీ రైతులు 66 మంది చచ్చిపోయారు. ఇది రైతు కూలీలు వేరే, మళ్ళా వీళ్ళు రైతులు కేవలం 5 సంవత్సరాల కాలంలో ఒక జిల్లాలో 205 మంది రైతులు ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే చచ్చిపోయారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. విత్ FIR నెంబర్స్తో సహా నాకున్నాయి. నిజంగా వీళ్ళు మనల్ని ఉద్ధరించినంటే, రైతు రాజ్యమే తెచ్చినంటే, రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వాలే వీళ్ళైతే, ఈ మొహాలు వీళ్ళే అయితే మన రైతులు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? కారణం ఏంది? ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? ఒక్క జిల్లాలోనే ఇది అందిన డేటా అనధికారికంగా 1009 మంది చచ్చిపోయారు. అది ఈ 5 ఏళ్లలో కొత్త జిల్లాలు ఇది ఓన్లీ ఒక కొత్త జిల్లాలో, ఉమ్మడి జిల్లా కాదు ఇది. ఈ 33 జిల్లాల్లో ఒక్క జిల్లాలో ఒక అంచనా ప్రకారం చనిపోయినటువంటి రైతుల డాటా చూస్తే ఎంత దుర్మార్గం అంటే 1079 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఓన్లీ మానుకోట జిల్లాలో. మహబూబాబాద్ జిల్లాలో ఈ 5 సంవత్సరాల కాలంలో
మొత్తం మరణించినటువంటి రైతులు రైతు కూలీలు 1079 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. 1079 మంది అంటే ఎంత అన్నట్టు? ఒక గ్రామం ఖతమైపోయింది. 1079 మంది రైతుల సావుకు కారణమైనటువంటి ఈ నాయకులు ఈ రైతాంగాన్ని ఉద్ధరిస్తాం, ఈ రైతుల జీవితాలు మారుస్తాం, మీకు 42% బిచ్చం వేస్తాం. నో, నీది 5%, నువ్వు తీసుకొని పక్కకు జరుగు, మిగతాదంతా మాదే, మిగతాదంతా మా పేద వర్గాలదే. నువ్వు దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ ఎట్లా ఈడబ్ల్యూఎస్ ఏ ప్రాతిపదికన 10% ఇంప్లిమెంట్ చేసినావు? ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చెప్పు, ఏం అధ్యయనం చేసినావు? ఏం అధ్యయనం చేసినాం? ఏం రిపోర్ట్? బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే డెడికేట్ కమిషన్ ఇవ్వాలి, ఎంపారికల్ డేటా ఉండాలి, కులగణన చేయాలి, రాజకీయ ఆర్థిక అన్ని డేటా ముంగడబెట్టి అయినా కూడా స్వతంత్ర కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా నువ్వు చేస్తావా? ఇదంతా చేసినాక ఎవంది రాజ్యము? మీ అయ్యాల జాగీర్ నుంచి తీసుకొచ్చిన జాగీర్ అనుకుంటురా ఇదంతా? ఇదంతా బీసీలది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో మీరాడుతున్న డ్రామా 42%. నువ్వు 42% ఇయ్యకుండా నువ్వు ఎన్నికలకు రా, ఎన్నికలకు రా, తేలిపోతుంది లెక్క. ఏం చేయాలో తెలంగాణ రాష్ట్రంలో అగ్గి బుట్టిస్తాం బీసీలమంతా. ఇంత దుర్మార్గమా? ఒక జిల్లాలో 1079 మంది రైతులు చనిపోవడానికి కారకుడు ఎవడు? జిల్లా కలెక్టర్ కాదా? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదా? అప్పట్లో పనిచేసిన ఆయన, ఇప్పట్లో పనిచేసిన ఆయన. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్య లాగలే. ఒక్క జిల్లాలోనే 1079 మంది రైతులు సూసైడ్ చేసుకుని విత్ నా దగ్గర ఎఫ్ఐఆర్ నెంబర్లతో సహా ఉన్నాయి. అన్ని ఫుల్ ఆధారాలు ఉన్నాయి, ఊరు పేరు, తర్వాత ఎప్పుడు చనిపోయారు, ఏం కథ, ఫుల్ డీటెయిల్స్ అన్ని. ఇగో ఇది ఉంది, దంతాలపల్లి, క్రైమ్ నెంబర్ వచ్చేసి 94/21, 174 సిఆర్పిసి కింద, బమ్రావత్ జెన్నీ సన్ ఆఫ్ లేట్ గోపా, ఏజ్ 35, క్యాస్ట్ లంబాడా, సో అండ్ సో, పాయిజన్ తాగిండు, 30 తారీఖు 9వ నెల 2021. ఇగో ఇంత క్లియర్ డాటా ఉంది. ఎప్పుడు చచ్చిపోయిండు, ఎక్కడ చచ్చిపోయిండు, మాది మా రైతుల డాటా. 120 మంది లంబాడా రైతులు చచ్చిపోతారా సూసైడ్ చేసుకొని? ఇంత దారుణం. ఏది మన రైతు ఎక్కడన్నా ఉందా? ఈ డాటా మీద ఏదైనా చర్చ పెట్టిందా రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు చచ్చిపోతా ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ రైతులని? మీరు మమ్మల్ని ఆదుకోవడానికి కాదు, మా వాళ్ళు చచ్చిపోతే ఆ భూములు గుంజుకొని బతకడానికి మీరు చేస్తున్న కథ ఇది. అందుకోసమే బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ సోదరులు ఎట్లాగో రెడీగా ఉన్నారు. బీసీలమంతా ఒక్కటైన మీసారి మన సోదరులను కలుపుకోవాల్సిందే, కలుపుకొని పోయి ఎన్నికల్లో దెబ్బ కొట్టాల్సిందే వీళ్ళని. మీ ఊర్లలో ఎక్కడన్నా అగ్రవర్ణమోడు నిలబడితే, ఎన్నికల్లో నిలబడితే డిపాజిట్ రాకుండా కొట్టురి. ఒకటే ఒక్క మాట, వాని ఓట్లు మనకొద్దు, వాని ఓట్లు మనకొద్దు, మన ఓట్లు కూడా వానికొద్దు. వాడు ఎన్నటికీ మనోడు కాదు, గుర్తుపెట్టుకోండి, ఎన్నటికీ మనోడు కాదు. ఇవాళ తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ ప్రకటించిన తర్వాత ఇక్కడున్నటువంటి అగ్రవర్ణాలు, కవిత బీఆర్ఎస్ పార్టీ కదా, రేవంత్ రెడ్డి కాంగ్రెసే కదా, వీళ్ళు పార్టీలుగా కాదు అగ్రవర్ణాలుగా కలిసిరు. వీళ్ళు కలిసి బీసీ పార్టీ పెడతారా, మన రాజకీయ ఉనికి తీస్తారా అని చెప్పి హత్యాయత్నం చేసి వాళ్ళకి 19వ రోజు వరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే రాచకొండ సిపి. చంపడానికి ఒక్కరిని కూడా చంపడానికి చూస్తే హత్యాయత్నం చేస్తే ఇప్పటి వరకు అరెస్ట్ చేయలే రాచకొండ సిపి. షేమ్. ఈరోజు ఎందుకు అగ్రవర్ణాలు ఆట ఆడిస్తే ఇలా ఆట మీరు గుర్తుపెట్టుకోరి. మా రాజ్యం వచ్చినప్పుడు మీరు చాలా హీనంగా అయిపోతారు. అప్పుడు మా రాజ్యం రాక తప్పది, తెచ్చి తీర్థం. కానీ ఆ రోజు కోసం ఈరోజు ఎవరెవరైతే ఈ బీసీల పట్ల, బీసీల నాయకుల పట్ల జరుగుతున్నటువంటి దాడులు ఎవరైతే అధికారులు ప్రోత్సహిస్తూ ఉన్నారో, ఎవరైతే అందులో మీరు రాసి పెట్టుకుంటున్న మిమ్మల్ని ఒక్కరిని కూడా వదిలిపెట్టం, గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నా సరే. ఇక్కడ 1079 మంది రైతు కూలీలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉందా? ఒక్క మహబూబాబాద్ జిల్లా లెక్క ఇది. 205 మంది రైతుల డాటా వస్తే ఒక్క ఓసీ రైతులేడన్లా ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు.
ఇదే కాదు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డేటా కూడా మీ ముందుకు తెస్తాం. అన్ని రంగాలు ఇవాళన్నిటి మీద బీసీలు కథన రంగంలోకి ఎలా దిగాలి, బీసీలు ఎన్నికలను ఎలా శాసించాలి, ఒక్కరిని కూడా గెలవనీయకుండా, వార్డు మెంబర్ కూడా గెలవనీయకుండా మనం కార్యాచరణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఊర్ల పొంటి సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకునేటువంటి రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నాడు? అమ్మో బీసీలంతా ఒకటే ఇర్రా, ఇప్పటిదాకున్న కనీసం ఇజ్జతాన్ని ఉంటుందిరా ఓడిపోకపోతే అనేటువంటి, ఇప్పుడు పోటీ చేయడానికే భయపడుతురు, వెనకకు పోతారు. ఎందుకు? బీసీలో వచ్చిన చైతన్యం అది. హ్యాట్స్ ఆఫ్ బీసీ ప్రజలకు. ఎస్, ఇక్కడ బయట ఉండేటువంటి నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఇక కొంతమంది నాయకులు ఈ రెడ్డి గారి దగ్గర పోయి అన్న గులాంగిరి చేసుడు, దొరసాన్ దగ్గర పోయి గులాంగిరి చేసుడు, దొర దగ్గర పోయి గులాంగిరి, ఈ గులాంగిరి గాలం గురించి మీరు ఆలోచించకండి. వాళ్ళ ద్వారా ఏ పని కాదు, చెంచాలతో ఏం కాదు, రాజకీయ చెంచాలతో ఏ పని కాదు. నికార్సైన బీసీ ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోయి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం స్థాపిస్తాం. అందుకోసమే ఇవాళ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి జేకే కన్వెన్షన్లో, కొర్రాంల విలేజ్ వస్తుంది, జేకే కన్వెన్షన్లో ఇప్పుడు కాసేపట్లో మీటింగ్ ప్రారంభం కాబట్టి గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఆహ్వానం లోపలికి